హాయ్ అందరికీ. ఈరోజు మేమున్న దగ్గర వర్షం పడుతుంది. మీరున్న దగ్గర వర్షం పడుతుందో లేదో కామెంట్ చేసేయండి. నేనైతే నా స్టైల్‌లో ఈరోజు నేను కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేశానండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. దానికోసమని స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోండి. కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదని చెప్పేసి వేయలేదు. నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, సాల్ట్ కూడా వేసి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే స్పైసీకి తగ్గట్టు కారం, పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసి ఇంకా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెంగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఎగ్స్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి ఇంకా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని దంచుకోవాలి. ఈ ధనియాలు, గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసింది, హోమ్ మేడ్ అండి. చూడండి 5 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిపోతుంది కదా, మనకైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. మసాలా వేసి దించేయడమే. కొంచెం కర్రీతోటి ఎక్కువ అన్నం తినేసేయచ్చు. మీకు కూడా నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. బాయ్.